మనిషి దేంట్లైనా ఓడిపోవడానికి కారణం, ఫెయిల్ అవ్వడానికి కారణం, ఎన్ని అటెంప్ట్ చేసినా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫోకస్. ఫోకస్ అనేది పోవడం వల్లనే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మంచిగా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, అంటే ఎంత ఎంత పర్టికులర్ అంటే నువ్వు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి చేస్తున్నావు. సడన్గా ఒక కత్తి లాంటి అమ్మాయి పోయింది, దాన్ని చూసి నువ్వు ఎట్లా నీ మైండ్ ఎట్లయినా ఓలైనా కంట్రోల్ తప్పుతుంది. నువ్వు ఆ మైండ్ని కంట్రోల్ చేసుకునేంత స్టెమినా ఉంటే ఏం కాదు, కానీ కంట్రోల్ తప్పినావు ఆమెను చూసి ఫోకస్ అంతా దొబ్బుతుంది. అండ్ ఈ ఫోకస్ ఇక్కడనే కాదు, చాలా దాంట్లో. ఇప్పుడు నువ్వు మంచి ఫోకస్గా వర్క్ ఎత్తున్నావు, మీ ఇంట్లో లొల్లిలు చాలా అయినాయి, దాని ద్వారా కూడా నువ్వు ఇంట్లో లొల్లిల గురించి ఆలోచించుకుంటూ వస్తున్నావు అనుకో, నీ ఫోకస్ కూడా దొబ్బుతుంది, నీ ఫోకస్ కూడా పోతుంది. దాంతో నువ్వు అనుకున్న గోల్, నువ్వు అనుకున్న వర్క్ కంప్లీట్ చేయలేవు. అందుకే నేనేమంటున్నా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎంత అందమైన అమ్మాయిని ముంగడికించి వెళ్ళినా, నిన్ను డిస్టర్బ్ చేసినా, ఏం చేసినా కాన్సన్ట్రేషన్, ఫోకస్ మాత్రం ఇప్పటికోనీయకు. నువ్వు అనుకున్న డ్రీమ్ కానీ, నువ్వు అనుకున్న వర్క్ కానీ ఫుల్ఫిల్ కావాలంటే ఎలాంటి అమ్మాయి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో క్రియేట్ అయినా వదిలే, మైండ్లోకి తీసి. అర్థమవుతుందా? మొత్తం మైండ్లో పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. ఆ రోజు పట్టించుకోకుండా ఉంటే అయిపోతుండేరా, నా అనుకున్న వర్క్ అవుతుండే అని తర్వాత బాధపడతావు. నేను అనేది గది, అన్నీ మైండ్లో తీసుకోకు, వదిలేయి, అన్నీ వదిలేయి. అన్నీ చిల్లర పంచాయతీలు, 90% అన్నీ చిల్లర పంచాయతీలు, చిల్లర ముచ్చట్లు. అవన్నీ వదిలేసి వర్క్ మీద ఫోకస్ పెట్టు. ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ పెట్టి సక్సెస్ అవుతావు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు.